దుర్గాప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు. సో మొత్తానికి శేఖర్ రెడ్డి గారు కూడా విమర్శలు అనేది ఆయన ఏమి చేయాల. యాక్చువల్గా ఆయన ఒకటే అన్నారు, ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు రాష్ట్ర ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలని ఖచ్చితంగా బడ్జెట్లో కేటాయింపులు జరగాలి. పార్టీ ఏదైనప్పటికీ కూడా బడ్జెట్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం అనేది ఆవశ్యం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన అన్నారు. సో ఏమంటారు దుర్గాప్రసాద్ గారు, ఎలా ఉండబోతుంది బడ్జెట్? గుడ్ మార్నింగ్ రాజు గారు, డిబేట్లో ఉన్న సోదరులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రభుత్వం మనం చూస్తున్నాం, గత ఎన్నికలైన కాడి నుంచి ఎన్డీఏ ఇక్కడ ప్రజలతోటి ఎన్నుకోబడ్డ తర్వాత ఎన్నో ఆస్పిరేషన్స్, అంటే ఎన్డీఏని ఎన్నుకోవటంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కేంద్ర సహకారం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే భావనతోటి పెద్ద ఎత్తున ఎన్నడూ లేనుగా ఈ మధ్య కాలంలో దరిదాపుగా మేము 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాము, కానీ ఎన్నడూ చూడనటువంటి రిజల్ట్స్ ఇచ్చారు. 94%, 97% స్ట్రైక్ రేట్ తోటి. అంటే ప్రజలకు ఎన్నో ఆస్పిరేషన్స్ ఉన్నాయి. మన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయని అవన్నీ కూడా కేంద్రం దృష్టిలో, నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఖచ్చితంగా ఉన్నాయి. మనం మొన్ననే చూసాం. వైజాగ్ వచ్చినప్పుడు కూడా 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా, అంటే మామూలుగా క్యారిడార్ ఏదో రైల్వే జోన్ అయితేంది, లేకపోతే రోడ్లు అయితేంది, ఏ రకంగా మొన్న ఇనాగ్రేషన్స్ చేసామో చూసాం. అంటే ఇవన్నీ ఆన్ ది ప్రాసెస్ నడుస్తున్నాయి. ఇవి ఇంత ముందు లాగా గతంలో లాగా ప్రకటించి ఇచ్చేయటం కాదు. సరే, ప్రభుత్వాలు జనరల్ గా అలొకేషన్ చేస్తాయి, వాటికి అయ్యేసరికి కొంత ఇదైతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కేంద్రం చాలా సున్నితంగా గమనించింది, చాలా హార్డ్ గా తీసుకుంది. దాన్ని తీసుకోబట్టే ఇవాళ ఇలా విశాఖ ఉక్కు దాంట్లో కూడా ఎన్డీఏ పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే మన లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఒత్తిడి తేయటం వల్ల ఆడ కుమారస్వామి గారు ఇమ్మీడియట్లీగా కేంద్రంలో మాట్లాడి 11 లక్షల కోట్లు ప్రకటించింది. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు సబ్జెక్ట్ టు కరెక్షన్, ముడి సరుకు క్యాప్టివ్ మైన్స్ కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. నిన్నగాక మొన్న కుమారస్వామి గారు కూడా వచ్చినప్పుడు చెప్పినాడు, ఇది ప్రైవేట్ పరం కాదు అని. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టియొద్దు, రెండోది కార్మికులకి కొంత అసంతృప్తి కలిగియొద్దు. ఎందుకంటే ఒక పాజిటివ్ వేలో పోతున్నప్పుడు మనం కూడా పాజిటివ్ వేలోనే ఉండాలి. డెఫినెట్ గా ఇలా 11 లక్షల కోట్లు ప్రకటించారు అంటే, వేల కోట్లు ప్రకటించారంటే దాని యొక్క ఆర్థిక పరిపుష్టి చేసి విశాఖ స్టీల్ ని నిలబెట్టాలని ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి కూడా గతంలో ఉన్నది. ఎప్పుడైతే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక దాన్ని విరమించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవాళ రాజుగారు ఒక్కటి, కేంద్ర బడ్జెట్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముద్ర ఉంటది. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పాల్సిన అవసరం లేదు, మన బలం మీద వాళ్ళు ఉన్నారు అని ఏదో బ్లాక్ మెయిల్, శేఖర్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ రాజకీయం, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. వారికి కావాల్సింది ఏ రకంగా ప్రజెంట్ చేయాలనో ఆ రకంగా ప్రజెంట్ చేసి ఆ రకంగా బడ్జెట్ ను తీసుకొస్తారు. కాబట్టి ఇవాళ నిర్మలా సీతారామన్ గారితో మొన్ననే దావోస్ పోయి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు తెల్లారి రోజు మీటింగ్ అయ్యారు. రేపు రాబోయే బడ్జెట్ లో ఏం కావాలని కొన్ని ఆస్పిరేషన్స్ కూడా చెప్పొచ్చారు వాళ్ళు. నిన్న మా టీడీఎల్పీ మీటింగ్ లో కూడా, పార్లమెంటరీ మీటింగ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తం వివరించారు ఎంపీలకి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవ్వరు రాజీ పడే ప్రసక్తే లేదు. కేంద్రం నుంచి వచ్చే ఏ రకంగా రావాలనో అవన్నీ కూడా నిధులు తీసుకొస్తారండి. ఇప్పుడు అమరావతి రాజధానికి ఏదో చెప్తున్నారు వాళ్ళు, గ్రాంట్ నేడియలేదు ఏషియన్ బ్యాంక్ తో. అసలు ఆ రాష్ట్రానికి అప్పులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇవాళ. మీరు చేసింది ఇక ఏంటంటే, సరే నేను మాట్లాడితే రాజకీయం అయితే కానీ ఎక్కడ చూసినా అప్పులు. ఇవాళ రెన్యువల్ గిరక చేసుకోకపోతే, ఇంట్రెస్ట్ తోటి రెన్యువల్స్ చేసుకోకపోతే అసలు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి అసలు ఎంతో లోతుగా, అంటే అనుకున్న దానికన్నా చాలా ఘోరంగా ఉంది ఆ ఆర్థిక పరిస్థితి. నిన్నే మనకి రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ లో కూడా, నిన్న నీతి ఆయోగ్ రిపోర్ట్ లో కూడా మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు చెప్పారో దాన్ని నిర్ధారించింది అఫీషియల్ గా ఆ నీతి ఆయోగ్ కూడా. ఈ రాష్ట్ర ఆర్థిక గ్రోత్, జీడిపి కానీ ఇట్లా ఉందని. ఎంత దారుణంగా పడిపోయిందంటే ఎక్కడికక్కడికి అప్పులు. విశాఖపట్నంలో ఎంఆర్ఓ ఆఫీసును తాకట్టు పెట్టి కూడా డబ్బులు తీసుకొచ్చారు. ఇంకా ఎవరికి తాకట్టు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడికక్కడికి ప్రతిదీ. అసలు మనం చూస్తాం కదండి, డబ్బు ఆర్థిక విధానాన్ని ఎంత ఇదిగా చేశాం. కాకపోతే మాకు చాలా బలమైన నమ్మకం ఉంది. ఇవాళ కేంద్ర బడ్జెట్ లో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి
సముచిత స్థానం వస్తుంది. ఇంకా మీరు వాళ్ళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కేంద్రం కూడా ముందుకొచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ అన్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి మొత్తానికి తెలుసు. మొన్న మన అమిత్ షా గారు వచ్చిన రోజు కూడా వారు కూడా చెప్పడం జరిగింది, ఏ రకమైనటువంటి ఎలాంటి సూచనలు చేసినా, ఎలాంటి అవకాశాలున్నా, ఇంకెలాంటి అవకాశాలున్నా ఆంధ్రప్రదేశ్ కి తప్పనిసరిగా చేయాలనే భావన కేంద్రం ఉంది. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అన్నట్టు మేము ఉన్నాం కాబట్టి ఇస్తవా సస్తవా బ్లాక్మెయిల్ ఏం చేయనక్కర్లా. మనం చూస్తున్నాం 1 year లోనే కేంద్రం నుంచి వచ్చే మున్నెన్నడూ రాల. గతంలో కూడా మేము వారితో అధికారంలో కాలు పంచుకున్నాం, ఎన్డీఏగా 14లో కూడా మేము ఉన్నాం. కానీ అప్పటికన్నా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి నిధులు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వాటిని చూస్తుంటే చాలా బాగుంది, మంచి కోఆపరేషన్ ఉంది. నాకేమాత్రం రాజు గారు డౌట్ లేదు, ఈ బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ కి గ్రోత్ వచ్చేసే అవకాశం ఎక్కువ ఉంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కేంద్రం సపోర్ట్ చాలా అవసరం ఉంది. అయితే శేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నాము, మాకు లేదు, అప్పుడు మెజారిటీ లేదు, సరే మీకుంది కదా ఆ మెడలు మా బదులు మీరు వంచొచ్చు కదా అనేటటువంటి అంశాన్ని కొంచెం ఆయన సెటైరికల్ గా చెప్పారు అనుకోండి. సరే కాదు, తర్వాత ఒకసారి వస్తాను అదే ఈ మెడలు వంచే విషయం చెప్తా. ఈ మెడలు వంచటాలు, మనిషిని వంచటాలు, మనిషి కింద పడి దండాలు పెట్టాలి, ఇవన్నీ గతంలో ఏం జరిగిందో చూసాం. ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూశారు. 33 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ అయితే పార్లమెంట్ అయితే ఎన్నడూ ఒక్కనాడు కూడా పార్లమెంట్ లో ప్రశ్న ఇలా మోడీ గారిని, అమిత్ షా గారిని చూస్తే వాళ్ళు మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఆ రోజు అధికారంలో. ఇవాళ మాట్లాడితే ఎట్టండి? మాట్లాడదాం, అది నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారిని మన అందరం కలిసి ప్రశ్నలు సంధిద్దాం ఈ రోజు ఖచ్చితంగా. సరే, ఒక్క నిమిషం. దేవర మనోహర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏమన్నా ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారు